द्वैतद्वैतविशिष्टवादकुशवैरद्वैतभकृर्चितं सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 175, 176 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట. ముందుగా 175 శ్లోకాన్ని వినేద్దాం. దేహాది సర్వ విషయే పరికల్ప్య రాగం బధ్నాతి తేన పురుషం పశువద్గుణేన వైరస్యమత్ర విషవత్ సువిధాయ పశ్చాత్ ఏనం విమోచయతి తన్మన ఏవ బంధాత్. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. దేహాది సర్వ విషయే, దేహాదులను శబ్దస్పర్శాదులను, రాగం అంటే ఆసక్తిని, పరికల్ప్య అంటే దృఢముగా కలిగించి, తేన ఆ రాగంతో, గుణేన త్రాడుతోటి, పశువత్ పశువు వలె, పురుషం పురుషుని, బధ్నాతి బంధిస్తోంది అంటూ ఇక్కడ చెప్పి తనకి ఇష్టమైన పరమపదాన్ని పొందడానికి అయోగ్యునిగా చేస్తోంది అన్న అర్థం తీసుకోండి అంటున్నారు ఆయన. పశ్చాత్ అనంతరము, తత్ మనః ఏవ ఏ మనస్సు బంధాన్ని కల్పించిందో ఆ మనస్సే, అత్ర ఈ దేహాది విషయములనందు, వైరస్యం వైరాగ్యాన్ని, అనాసక్తిని, విషమునందు వలె అనర్థకమని తెలపడం ద్వారా, సువిధాయ బాగుగా పుట్టించి, ఏనం ఈ పురుషుణ్ణి, బంధాత్ దేహములందు అభిమాన రూపమగు బంధము నుండి, విమోచయతి పూర్తిగా విడిపిస్తోంది అంటూ చెప్తున్నారు. అంటే దీనికి కొంచెం అర్థం మనం ఎలా తెలుసుకోవాలంటే, దేహాది సర్వ విషయ అంటే శరీరం మొదలైన అన్ని విషయాల్లో, పరికల్ప్య రాగము ఆసక్తి అంటే రాగాన్ని సృష్టించి, తేన బధ్నాతి దానివల్లే బంధిస్తోంది, పురుషం పశువత్ మనిషిని పశువులాగా బంధిస్తోంది అన్నారు. వైరస్యం విధాయ విరక్తిని కలిగించి, విషవస్తుషు విషయాలను విషంలా భావింపచేసి, పశ్చాత్ విమోచయతి తర్వాత విముక్తిస్తుంది, తత్ మనః ఏవ అదే మనస్సు, బంధాత్ బంధము నుండి మనకి విముక్తినిస్తోంది అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. మరి దీని భావార్థం ఏమొస్తుంది మనకి అంటే, విషయాలలో ఆసక్తి పెంచి ఈ మనస్సు మనిషిని బంధిస్తుంది, అదే విషయాలపై మళ్ళీ విరక్తిని కలిగించి విముక్తిని కూడా ఇస్తుంది. కాబట్టి బంధం కూడా మనస్సే, విముక్తి కూడా మనస్సే అంటూ మరోసారి రుజువు చేస్తున్నారు ఈ శ్లోకంలో మనకి. ఝాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే అంటారు మనకి భగవద్గీతలో. విషయాలపై ధ్యానం, ఆసక్తి, బంధం ఇదంతా కూడా నీ మనస్సే కలగజేస్తుంది. విహాయ కామాన్ యహ సర్వాణ్ కోరికలను వదిలినప్పుడే శాంతిని పొందుతాడు అంటే ఈ మనస్సే ఆ కోరికల్ని మళ్ళీ అంతం అందిస్తోంది. మనః ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షాయోః బంధాయ విషయాసక్తం ముక్త్యైః
నిర్విషయం స్మృతం అంటూ డైరెక్ట్గా మనం ఈ ఉపనిషత్తు శ్లోకాన్ని ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అదే మనకి బంధాన్ని కలిగిస్తోంది. అదే మళ్ళీ మనకి మోక్షానికి సంబంధించిన విషయాల్ని విషయంలాగా చూపిస్తూ మోక్షానికి మార్గం కూడా అదే అవుతుందన్నమాట. ఇక్కడ ఒక అద్భుతమైన దృష్టాంతాన్ని మనకు చెప్తున్నారు. పశువత్ అన్నారు, అంటే పశువులాగా బంధిస్తుంది. పశువుని ఎలా కట్టేస్తారు? తాడు వేసి కట్టేస్తారు, దాన్ని ఓ చోట కట్టేస్తారు. అలాగే మనసు రాగం అనే తాడుతోటి మనిషిని బంధించేస్తుంది అనమాట. ఈ రాగం ఏమిటి? ఇది నాది, ఇది నాకు కావాలి, ఇది లేకపోతే నేను అసంపూర్ణం. ఇదే ఆ రాగం, బంధం. మరి విముక్తి ఎలాగా? అదే మనస్సు అయ్యా ఇది తాత్కాలికం, ఇది నాది కాదు, ఇది విషం లాంటిది అంటూ మళ్ళీ మనకి చూపిస్తుందన్నమాట. అప్పుడు ఆ రాగం కాస్త మనకి వైరాగ్యం కింద మారుతుంది, ఆ బంధం విముక్తి కింద అయిపోతుంది. విషయం సమస్య కాదు అక్కడ మనకి, అంటే ఆబ్జెక్ట్ సమస్య కాదు, దాని మీద మనస్సు పెట్టిన విలువే సమస్య. మనం ఉదాహరణగా మనం ఒక వస్తువు ఫోన్ తీసుకుంటే ఆ ఫోన్ ఏమీ సమస్య కాదు, కానీ దాని మీద మన మనస్సు ఏదైతే పెట్టి ఆసక్తిని కలిగించుకుంటున్నామో అది బంధం అయిపోతుంది. అది అవసరం లేదు అంటే విముక్తి వస్తుంది అంటూ ఇక్కడ చెప్తున్నారన్నమాట. మనకి ఈ రోజుల్లో సంపద, పేరు, సంబంధాలు ఇవన్నీ కూడాను మనస్సు వల్ల ఏర్పడ్డవే కదా, అవే కదా బంధంగా మారుతున్నాయి. ఆసక్తిని గమనిస్తూ దాని తాత్కాలికత్వాన్ని తెలుసుకుంటూ ఆసక్తిని పెంచుకోవాలి, అంటే డిటాచ్మెంట్ని పెంచుకోవాలి. మనస్సు రాగం పెడితే బంధం అయిపోతుంది, మనస్సు వైరాగ్యాన్ని పెడితే విముక్తి అవుతుంది. కాబట్టి మనస్సే ఈ ప్రపంచాన్ని సృష్టిస్తోంది, మనస్సే మన్ని బంధానికి కడుతోంది, మనస్సే మోక్షాన్ని కూడాను ప్రసాదిస్తోంది అంటూ చాలా నేరుగా అర్థాన్ని మనం ఇక్కడ చెప్పేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం స్వామీజీ గారి వివరణను విందాం. మనసు దృష్ట్యా చూస్తే ఈ శరీరం, ఇంద్రియాలు ఇవన్నీ కూడాను మనసు చేత సృష్టించబడినవి. ఈ విధంగా సృష్టించబడిన వస్తువులపై కలిగిన మమకారంతో మనిషి తాడుతో కట్టబడ్డ పశువులాగా అయిపోతాడు. సత్వరజస్తమో గుణాల లక్షణాల చేత ఇక్కడ బంధింపబడతాడు. గుణ అన్న శబ్దం వాడబడింది. పశువులు గుణ అంటే తాడుతోటి కట్టబడతాయని ఇక్కడ చూపిస్తున్నారు అన్నమాట. అనంతమైన ఆకాశం హాయిగా విహరించమని ఆహ్వానిస్తున్నప్పటికీ అద్దంలో కనిపించే ప్రతిబింబంపై మమకారం పెంచుకున్న పిచ్చుక వరండాలో అద్దం ముందే తన కాలాన్ని గడుపుతుంది. ఎవ్వరూ కూడా తనకిష్టమైన వస్తువు నుండి దూరంగా పోవడానికి ఇష్టపడరు. ఒక తాడుతో కట్టబడి ఉన్న పశువుకి ఆ తాటి పొడవు గల స్థలంలో తిరగగల స్వతంత్రం మాత్రమే ఉంటుంది, అంతకు మించి దూరంగా అది పోలేదు. ఇదే విధంగా అనంతమైన చైతన్యం గుణాల చేత పరిమితం అయిపోతే తన సర్వజ్ఞత్వాన్ని, తన సర్వశక్తతను అది విస్మరిస్తుంది. జీవుడుగా బంధంలో ఉన్నట్లుగా ప్రవర్తిస్తుంది. అయితే ఈ జీవుడికి కూడా గుణాల కలయిక అనుగుణంగా తగినంత స్వతంత్రం ఉంటుంది. ఈ విధమైన రాగము, బంధము కూడా మనస్సు వల్లనే జన్మిస్తాయి. జీవుని బంధ విముక్తుణ్ణి చేయడానికి కూడా ఇదే మనస్సు ఉపయోగపడుతుంది. తన సహజ స్థితి అయిన సర్వజ్ఞత్వాన్ని, సర్వశక్తతను మళ్ళీ పొందడానికి ఈ మనస్సు సహకరిస్తుందన్నమాట. వస్తు ప్రపంచ వ్యామోహంతో బంధింపబడ్డ మనిషికి అర్ధరహితమైన తన మమకారాన్ని వదుల్చుకోగలిగినప్పుడు ముక్తి సాధ్యమవుతుందంటున్నారు ఈ మహానుభావుడు. తన ఆనందం కోసం ఏ వస్తువు మీద ఆధారపడకుండా ఉండగలగడంలో స్వతంత్రం ఉంది. వస్తువులపై ఆనందం కోసం ఆధారపడకుండా ఉండడాన్ని పూర్తి వైరాగ్యం అంటారు. ఆ వైరాగ్యం రావాలి అంటే వస్తువులు ఏ విధమైన ఆనందాన్ని ఇవ్వజాలవని మనకి స్పష్టంగా తెలియాలి. బాహ్య వస్తువుల్లో ఆనందం లేదని, అది తనలోనే ఉందని స్పష్టంగా గ్రహించగలిగిన వ్యక్తి బంధం నుండి విముక్తుడవుతాడు. అందుకే మన ఏవ మనుష్యాణం కారణబంధ మోక్షయోహో అంటూ దృఢంగా చెప్పింది మనకి స్వామీజీ వారు కూడాను మనకి ఉపనిషత్తు వాక్యాన్ని ఇక్కడ జోడించారు. వైరాగ్యం అంటే రాగం లేకపోవడం, వైరస్యం అంటే రసం రుచి లేకపోవడం, వస్తువుల్లోని ఆనందం లేదని గ్రహించడానికి వైరాగ్యోదయానికి కారణం అవుతుంది అంటూ ఈ భావం బలపడితే ముక్తికి మూలమవుతుంది అదే అంటూ చెప్తున్నారనమాట. బంధమోక్ష భ్రాంతులతో ఈ జగన్నాటకాన్ని మాయ రచించి చూపిస్తుంది. సత్యాన్ని గ్రహించలేని మన అజ్ఞానమే మనలోని అవిద్య, ఆ మాయ అంటున్నారు ఈయన. ఇప్పుడు మనం 2వ శ్లోకాన్ని కూడాను ఈరోజుది అంటే 176వ శ్లోకాన్ని కూడాను చూసేద్దాం.
బంధస్య మోక్షస్య చ వా విధానే బంధస్య హేతుర్మలినం రజోగుణైః మోక్షస్య శుద్ధం విరజస్తమస్కం. ఇప్పుడు దీని ప్రతిపదార్థం చూద్దాం. తస్మాత్ ఆ కారణం వల్ల, అస్య ఈ జంతోహ ప్రాణి యొక్క, బంధస్య బంధము యొక్క గాని, మోక్షస్య చవా మోక్షం యొక్క గాని, విధానే ఉత్పాదనమునందు, మనః మనస్సు, కారణము మన ఏవ మనుష్యాణం ఇత్యాది శృతిని అనుసరించి కారణం ఒకే పదార్థాన్ని విరుద్ధాలైన రెండు కార్యాలకు ఎలాగ కారణం అవుతుంది అన్న అంశానికి సమాధానం చెప్తున్నారు. ఇక్కడ అంటున్నారు పుల్లల శ్రీరామచంద్రులు వారు తన ప్రతిపదార్థంలో. రజోగుణై రజోగుణముల చేత, రజస్సు వలన బహువిధములుగా ప్రవృత్తులు కలుగుతుంది కావున రజోగుణై అనే బహువచనమైన ప్రయుక్తమైంది అంటున్నారు ఆయన ఇక్కడ. లేదా నానా విధములగుట చేత బహిర్ముఖత్వాన్ని కల్పించు కామక్రోధ లోభాదులగు రజోధర్మాల చేత అని కూడా అర్థం తీసుకోవచ్చంటూ చెప్తున్నారు ఆయన. మలినము అంటే కలుషితమైన మనస్సు, బంధస్య బంధానికి, హేతువు విరజస్తమస్కం అన్నారంటే రజస్తమో గుణాలతోటి నిర్మలమైన మనస్సు, మోక్షస్య హేతువు మోక్షానికి హేతువు అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ తస్మాత్ అన్నారు అందువల్ల, మనఃకారణం మనస్సే కారణము, అస్య జంతోహో అంటే ఈ జీవుడికి, బంధస్య బంధానికి, మోక్షస్య చ మోక్షానికి కూడా, విధానే ఏర్పడడంలో, బంధస్య హేతువు బంధానికి కారణం, మలినం రజోగుణై రజోగుణంతో కలుషితమైన మనస్సు, మోక్షస్య హేతువు ఇది కూడా మోక్షానికే కారణం అవుతుంది. విరజ తమస్కం అంటే రజస్సు తమస్సు లేని శుద్ధ మనస్సు అంటూ సింపుల్గా మనం ఒక అర్థాన్ని చెప్పేసుకోవచ్చు అనమాట దీనికి. మరి దీని తాత్పర్యం వస్తుంది మనకి అంటే, ఈ జీవుని బంధానికి మోక్షానికి మనస్సే కారణం. రజోగుణాల వల్ల ఈ మనస్సు మలినమై బంధుహేతువు అవుతోంది. రజస్తమాలు లేని శుద్ధ సత్వగుణంతోటి కూడినప్పుడు మోక్షానికి అది కారణమవుతోంది అంటూ సింపుల్గా చెప్పేశారనమాట. జీవునికి బంధం మోక్షం రెండిటికీ కారణం ఈ మనస్సే అనేశారు. రజోగుణం అంటే ఏంటి మనకి? చంచలత్వము, కోరికలు, బంధం, అది బంధాన్ని ఏర్పరుస్తుంది. తమోగుణం అజ్ఞానము, అలసత్వము, ఇది కూడా మరి బంధాన్ని ఏర్పరుస్తుంది. ఇవి లేని శుద్ధ మనస్సు మాత్రం మోక్షాన్ని ప్రాప్తింపజేస్తోంది. రజో రాగాత్మకం విద్ధి అంటారు గీతలో. రజోగుణము కోరికలు ఆసక్తిని పెంచుతుంది. తమస్త్వజ్ఞానజం విద్ధి అంటారు. తమోగుణము అజ్ఞానాన్ని అలసత్వాన్ని ఇస్తుంది అంటారు ఆయన. మరి అలాగే గీతలోనే సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అంటారు. సత్వగుణము శుద్ధి జ్ఞానాన్ని శాంతిని ఇస్తుంది అంటారు. మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః అంతే. ఉపనిషత్తు ఈ వాక్యాన్ని మనకి పదే పదే వినిపిస్తుంది. మన మనస్సే ఈ బంధాలన్నిటికీ కారణం అంటూ చెప్తుంది. మనస్సే సంసారం, మనస్సే బంధం, మనస్సే మోక్షం. మనస్సు ఎలా ఉంటే ఫలితం అలా ఉంటుంది. సమస్య ఇక్కడ మనస్సేం కాదు, అది ఆ మనస్సు యొక్క స్థితి మన సమస్య అన్నమాట. మురికిగా ఉన్న అద్దం స్పష్టంగా కనిపించదు, శుభ్రమైన అద్దం స్పష్టంగా కనిపిస్తుంది. సింపుల్ లాజిక్ పెట్టుకుంటే మనకి మలిన మనస్సుతోటి ఆత్మ కనిపించదు, శుద్ధ మనస్సుతోటి ఆత్మ ప్రతిబింబిస్తుంది. అధిక కోరికలు రజస్సు, అలసత్వం, నిరుత్సాహం తమస్సు. ఇవి మనస్సుని ఎప్పుడూ మరి మురికిగానే ఉంచుతాయి, కలుషితం చేస్తూనే ఉంటాయి. అందుకే సత్వం పెంచుకోవాలి. సాత్విక ఆహారం, శాంతమైన జీవనం, ధ్యానం, జపం, శాస్త్ర అధ్యయనం, గురు ఉపదేశం, ఇవి ఈ మనస్సుని, దానికి పట్టిన మలినాన్ని శుద్ధపరుస్తాయి. ఆ శుద్ధ ఆత్మ అప్పుడు మనకి స్పష్టంగా కనబడుతుంది అంటూ మనం ఇందులో చక్కటి అర్థాన్ని చెప్పుకోవచ్చు అన్నమాట. మన సహజ స్వభావం ఆత్మ ఏదైతే ఉందో దానికి ఎప్పుడూ బంధమే లేదు. అయినప్పటికీ దానికి విముక్తి లభించడం లేదు. ముక్తి అనేది మనసుకు సంబంధించిన ఒక స్థితి మాత్రమే. నిజంగా ముక్తుడైన వాడికి అసలు బంధము ముక్తి రెండూ లేవని స్పష్టంగా తెలుస్తుంది. ఉంది ఒకటి మాత్రమే, రెండవది ఎప్పుడూ లేనే లేదు. మనసు యొక్క స్థితులను వర్ణించేటప్పుడు మనస్సు దృష్ట్యా మాత్రమే బంధం ఉందని, ముక్తి లభించిందని చెప్పగలం. మనస్సు కూడా అశాంతితో ఉంటే
అది బంధింపబడినట్లుగానే ఉంటుంది. ఆ అశాంతి రజోగుణం వల్లే కలుగుతుంది. సత్యాన్ని ఆవరణగా కప్పి ఉంచిన తమోగుణం వల్లనే రజోగుణం పనిచేయడం మొదలు పెడుతుంది. మనస్సు రజస్తమో గుణాల అధీనంలో ఉన్నంతసేపు అశాంతిగానే ఉంటుంది. మనస్సు అంతర్ముఖమై ఓం వైపు మళ్ళినప్పుడు సత్వగుణం పూర్తిగా నిండిపోతుంది. అదే మనస్సు విషయాలు, ఉద్రేకాలు, తలపులు వైపు బాహ్యాభిముఖమై చూస్తుంటే రజస్తమో గుణాలతోటి మలినమై ఉంటుంది. ఫలితంగా అశాంతి నిండి ఉంటుంది. కాబట్టి వాటిని మనం శుద్ధపరిచి ఆత్మవైపు దృష్టిని సారించాలి అంటూ చక్కటి అర్థం మనం ఈ 2 శ్లోకాల్లో తెలుసుకోగలిగాం. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి మరింత వివరంగా మరో 2 శ్లోకాలను తెలుసుకుందాం. నెక్స్ట్ ఈ మనస్సు ఏ విధంగా ప్రవర్తిస్తుంది అన్నది కూడాను మరో 2 శ్లోకాల ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.